కావ్య, నిఖిల్ కలిసి నటిస్తున్న సీరియల్ 'చిన్ని'. ఈ సీరియల్ ప్రోమో వచ్చిన తర్వాత చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొంతమంది బాధపడ్డారు. ఇంకొంతమంది అయోమయంలో ఉన్నారు. అయితే నేను చూసిన దాంట్లో ఎక్కువ మంది బాధపడుతున్నారు. అనవసరంగా వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అది ఇది అని. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియక మధ్య మధ్యలో కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏంటంటే ప్రొఫెషనల్‌గా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, కలిసిపోలేదు. అండ్ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు డైరెక్టర్ కోసం. అలాగే ఎక్కువ మనీ ఇస్తే ఎవరైనా యాక్ట్ చేస్తారు అని చాలామంది వాళ్ళల్లో ఉండే కుళ్ళుని బయట పెట్టుకుంటున్నారు. అయితే ఎంత ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఎంత మనీ ఇచ్చినా, ఎంత గ్రాటిట్యూడ్ ఉన్నా కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని చంపుకొని దిగజారిపోయే పనులైతే ఎవరు చేయరు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగ చైతన్య, సమంత విడిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళిద్దరికీ ఒక క్లోజ్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు. ఆ ఫ్రెండ్ వీళ్ళిద్దరితో కలిసి ఒక సినిమా తీయాలనుకున్నాడు. వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. ఎందుకు? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి అడ్డొస్తుంది మధ్యలో. దాన్ని చంపుకొని ఇలా ఎవరు దిగజారే పనులైతే చేయరు. కానీ నిఖిల్‌కి చాలా అవకాశాలు ఉన్న 'చిన్ని' సీరియల్‌లో సెకండ్ హీరోగా ఎందుకు వచ్చాడు? కావ్య కోసమే వచ్చాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. కొంతమంది అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఇంకా మీకు పెర్ఫెక్ట్‌గా చెప్పాలంటే డిసెంబర్‌లో జరిగిన 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ఎపిసోడ్‌లో కావ్య, నిఖిల్ ఒక్కసారి కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేదు. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు 'చిన్ని' సీరియల్‌లో కలిసి నటిస్తున్నారు, కలిసి సెకండ్ ఇచ్చుకున్నారు, ఒకే బెంచ్ మీద కూర్చొని తింటున్నారు, ఒకే సెట్‌లో ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరూ కలవడానికి ట్రై చేస్తున్నారు అని అర్థమైంది. మరి మీకేం అర్థమైందో తెలిస్తే కామెంట్ చేయండి.